నేను దీప్తి గారిని అడుగుతా ఈ క్వశ్చన్. ఈ టీజర్లోనే చిన్న టీజింగ్ పాయింట్ వదిలారు మా ఆడియన్స్కి. అందరూ డ్రైవర్ 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 అంటే ఏంటి అని నేను పట్టుకున్నాను అనమాట. అంటే ఈయన చూస్ చేసుకునే విధానంలో కూడా కథలో కామన్ మ్యానే హీరో. అది ఒక పక్కింటి కుర్రాడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఎంప్లాయీ కావచ్చు, ఇంకేదైనా ఒక నార్మల్ మన మధ్య తిరిగే అబ్బాయి ఆ కథల్ని మన కథల్ని మనకి చూపిస్తూ. సో మీరు ఒక ప్రొడ్యూసర్గా ఈ కథ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఓకే ఇది కామన్ మ్యాన్ కథ, ఓకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంటుంది, కానీ కొన్ని యూఎస్పీస్ ఉంటాయి. సరిపోరి కథలో డీటెయిలింగ్స్ మాకు చెప్పకపోయినా ఈ క్లికింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ క్లికింగ్ పాయింట్స్ మీకు ఏమనిపించాయి ఈ కథ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు? మెయిన్ అన్ని ఎలిమెంట్స్ బాగా సెట్ అయినాయండి. ఫస్ట్ కథ ఫస్ట్ ఇలాంటివి ఒక స్టోరీ అనుకున్నప్పుడు కిరణ్ తప్ప ఎవరు దీనికి పర్ఫెక్ట్ అసలు వేరే పర్ఫెక్ట్ అనిపించారు. దాని తర్వాత మణి గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఈ సినిమాకి మళ్ళీ అసలు సూపర్ సాంగ్స్ ఇచ్చారు, అవన్నీ బాగా సెట్ అవటం, దానికి కిరణ్ డైలాగ్స్ యాడ్ చేయటం, దానికి డైరెక్టర్ గారికి కిరణ్కి ఓ ర్యాపో ఉంటుందండి. వాళ్ళిద్దరి వల్ల అది ఇంకొంచెం యాడ్ అవుతుంది మనకి. దాని తర్వాత బాబా భాస్కర్ క్యారెక్టర్ ఎంటర్ అవటం, ఫ్యామిలీ అంతా ఎంటర్ అవటం, ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ అవుతా ఓ మంచి సినిమాకి అన్నీ యాడ్ అయినాయండి. సో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్కి ఫన్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, కామెడీ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, వాళ్ళు రోజు మాట్లాడుకునే విషయాలు పడతాయి, సాంగ్స్ ఫాలో అవుతారు, అన్నీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత కృష్ణారెడ్డి గారు అందరు స్క్రీన్ మీద కనపడతాం, అన్నీ అలాగా ట్రై చేసాం. అలాగే అన్నీ అలా సెట్ అయినాయి సినిమా. అంటే కొన్ని టీజర్స్ చూస్తుంటేనే వావ్ అని అనిపిస్తుంది సార్. నాకు పర్సనల్గా ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్సెస్ చూసినప్పుడు నాకు ఆ హిట్ కళ కనిపించడమే కాకుండా ఈయన ఫైట్స్ కూడా భలే స్టైల్గా ఇలా ఒకలాంటి మేనరిజం తోటి ఇలా తిప్పారండి. అది ఎలా తిప్పారో నాకు కూడా తెలియదు. ఒక నేలకేసి ఒక మనిషి ఇలా కొట్టిన తర్వాత ఇలా తిప్పారు. స్టార్టింగ్ ఆ నైట్ సీక్వెన్స్లో ఉండే ఫైట్ ఒకటిను, ఆ తర్వాత హౌస్ లొకేషన్లో జరిగే ఫైట్ ఒకటిను, ఇట్లాంటివి చూసినప్పుడు నాకే వావ్, మనలో నుంచి వచ్చిన ఒక మనిషి ఆ వెండి తెర మీద కనిపిస్తుంటే అంటే గొప్ప ఈగో సాటిస్ఫాక్షన్ సార్ యాజ్ అ కామన్ ఆడియన్స్. అసలు ఇంత మంచి కథను సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఇంత మంచి టీంని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, నన్నే కావాలని కోరుకోవడానికి కానీ, పర్టికులర్గా కిరణే కావాలి అని చెప్పేసి ఆవిడ కొని తెచ్చుకుని ఇంత మంచి సినిమా మనకి ప్రజెంట్ చేయడానికి దీని వెనకాల మెయిన్ ప్రధానమైన కారణం ఒకటి ఉందండి. చెప్పండి సార్. మీరు చెప్తారంటే మీరు చెప్పండి, నన్ను చెప్పండి నేను చెప్తాను. మీరే చెప్పాలి, మీకన్నా నాకే ఎక్కువ తెలుసు సార్. నేనే అన్ని ఓనమాలు మీ దగ్గర నేర్చుకున్నాను, డైరెక్టర్ సార్ కోడి రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. మీరు చెప్పండి. చూసారు, ఇప్పుడు మీరు అన్నారు కదా అదే పేరు, కోడి రామకృష్ణ గారి జీన్సే ఆవిడకి వచ్చాయి. అందుకని కోడి రామకృష్ణ గారు ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటాడో ఆయన కదా అంత ఈజీగా సెలెక్ట్ చేసుకునే టైప్ కాదు. ఆయన చాలా పర్టికులర్గా ఉంటాడు. సబ్జెక్ట్ విషయంలో మాత్రం అది కాస్త కోస్తా గుడిని తడిపేయాలి. కాస్త కోస్తా కాదు, కావలసినంతటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, దాంతోపాటుగా ఫైట్స్ ఉండాలి. ఈ అన్నిటితో పాటు కూడా ఒక డిఫరెంట్ ఎమోషన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయితేనే తప్ప ఆయన చేయడండి సబ్జెక్ట్. మీరు మీ సినిమాలు చూసుకోండి, మీరు యాక్ట్ చేసిన సినిమా అమ్మోరు తీసుకోండి, ఏ సినిమా తీసుకోండి, మీరు అయింది ప్రతిదీ కూడా అలాంటివన్నీ ఉంటాయి. మరి ఆ జీన్స్ వచ్చిన తర్వాత ఆవిడ వినకుండా ఏదో మొత్తం ఏదో సినిమా చేసేద్దామన్న ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. ఇవాళే కాదు, ఏనాడు లేదండి. ఇవాళ పర్టికులర్గా ఈ సినిమా ఎందుకు చేశారు అని అంటే కేవలం ఆ కోటి రామకృష్ణ గారు జీన్స్ ఆవిడిలో ఉండటం వల్ల అదే ట్రెండ్ వచ్చి ఆ సెలెక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అది ఇంపార్టెంట్. అక్కడ అలా సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత కిరణ్ సెలెక్ట్ చేసుకుని నన్ను సెలెక్ట్ చేసుకుని ఇలా మమ్మల్ని అందరినీ కూడా బాబా భాస్కర్ని తెచ్చుకుని ఒక అందమైనటువంటి సినిమా ప్రజెంట్ చేయాలి మనం అని ఒక తపన ఉంది చూడండి. ఆ తపన ఒకటే అటు కోటి రామకృష్ణ గారికే అదే సక్సెస్ నిలబెట్టింది. సంవత్సరాల తరబడి ఆడినాయండి సినిమాలు ఆయన చేసినవి. ఇవాళ రేపటి నుంచి మళ్ళీ ఈవిడ సినిమాలు ఆడతాయి డెఫినెట్గా. అటు ఫస్ట్ థియేటర్స్లో చాలా 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 మంచి విజయం సాధించే సినిమా ఇది. ఎందుకంటే ఇవాళ రేపు ఫ్యామిలీ ఆడియన్స్, ఒక కామన్ మ్యాన్, నేను అదే చెప్తాను కదా, ఒక కామన్ మిడిల్ క్లాస్ లేకపోతే ఒక కామన్ వాళ్ళు ఒక థియేటర్స్కి వెళ్ళి చూడాలనే ఉత్సాహం ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ రీక్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.